సో, బీపీ ఉన్న వాళ్ళు ముఖ్యంగా పాటించాల్సిన జాగ్రత్తలేంటంటే, మీరు తినే ఆహారంలో సాల్ట్ బాగా తగ్గించుకోవాలి. సో, సాల్ట్ అనేది లెస్ థాన్ 2.5 గ్రామ్ పర్ డే. ఆ మోతాదులోనే రోజుకి సాల్ట్ తీసుకునేటట్టయితే మీరు బీపీ అనేది చాలా వరకి మీ డైట్‌తోనే కంట్రోల్ చేసుకోవచ్చు. అలానే డాష్ డైట్ అని ఉంటుంది. సో, డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్‌టెన్షన్. ఈ డాష్ డైట్‌లో మనం మనం చేసేదేంటంటే సోడియం ఉన్న ఫుడ్స్ మనం తగ్గించుకొని, పొటాషియం ఉన్న ఫుడ్స్ మనం పెంచుకుంటాం మన డైట్‌లో. సో, పొటాషియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌లో బాగా పొటాషియం ఎక్కువ ఉంటుంది. సో, జస్ట్ ఈ చిన్న డైట్ ప్రికాషన్ వల్ల మనం బీపీని అనేది చాలా నియంత్రించవచ్చు. దీంతో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ప్లస్ స్మోకింగ్ ఉంటే స్మోకింగ్ ఆపేయటము, మన స్ట్రెస్ తగ్గించుకోవటం, ప్రాపర్ స్లీప్ రోజుకి 6-8 గంటలు నిద్రపోవటం వల్ల కూడా బీపీ బాగా నియంత్రించుకోవచ్చు. దీంతో పాటు బీపీ మెడిసిన్స్ అనేది రెగ్యులర్‌గా వాడుకోవాలి. డోసులు అనేది డాక్టర్ పర్యవేక్షణలో మనం గ్రాడ్యుయల్‌గా పెంచుకొని, మనం బీపీ అనేది తక్కువ మెడిసిన్స్‌తో మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్‌తోనే చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు.